కార్పొరేషన్ ఏర్పడలేదు లేదా టెండర్లు పిలవలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎందుకు బనకచెర్ల ముందుకు పోతా ఉంది, ఎందుకు ఈరోజు వాళ్ళు శాంక్షన్ చేశారు, ఎందుకు కేంద్ర మంత్రికి లెటర్లు రాశారు, ఎందుకు టెండర్లు పిలుస్తున్నారు, ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు అంటే రేవంత్ రెడ్డి అండదండలు చూసుకొని చంద్రబాబు నాయుడు రెచ్చిపోతున్నాడు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లింపులో భాగంగా అసలు టెండర్లు పిలవకుండా ఆపాల్సిన ఈ సమయంలో ఈయన ఆల్ పార్టీ అంటూ లేదంటే పీపీటీ అంటూ కాలం వృధా చేస్తూ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ను పనులు చేసుకోవడానికి పరోక్షంగా రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు. అదే 2016 మీటింగే తెలంగాణను శాశ్వత ఎడారిగా మార్చేదానికి అటు కేసీఆర్ కావచ్చు మీరు కారణమయ్యారని పదే అన్నారు. అజ్ఞానానికి మూర్ఖత్వానికి పరాకాష్ట రేవంత్ రెడ్డి. 2016 మీటింగ్ మినిట్స్ మీద నేను చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి గారు రమ్మంటే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మన్నా వస్తా, లేదు సెక్రటరియట్కి రమ్మన్నా వస్తా, మీడియా సమక్షంలో మాట్లాడదాం. అందరి ముందు 2016 ఎజెండా మినిట్స్ నువ్వు పట్టుకోనరా, నేను పట్టుకొని వస్తా. అసలు ఒక్క ముక్కనన్నా ఉందా? ఎంత స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారంటే మనము ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా కూర్చొని ప్రణాళికలు తయారు చేసుకుందాం అన్నారు తప్ప అందులో ఎక్కడా బనకచెర్ల ముచ్చట లేదు, గోదావరి నీళ్ళ మళ్లింపు ఆంధ్రప్రదేశ్ చేసుకునేటువంటి ప్రస్తావన లేదు. అక్కడ అందులో చెప్తూ రెండు రాష్ట్రాల